నిన్న హైకోర్టులో జరిగిన విచారణ ప్రకారం మరి పరకామణి కేసులో ఆ రోజు దొంగగా నిర్ధారణైన రవికుమార్తో కుమ్ముక్కయ్యి కేసును తప్పుదో పట్టించిన పోలీసు అధికారుల మీద విచారణ జరపండి అని చెప్పని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది కదా. ఏసీబీ సిఐడి ఇవాళ విచారణ జరపడానికి సమాయత్తం అవుతా ఉన్నారు కదా. ఇవాళ డ్యూటీలో ఉండి ఆ రోజు ఏవిఎస్ఓగా వ్యవహరించి ఫిర్యాదుదారుడిగా ఉన్న సతీష్ కుమారు ఈ విచారణ జరుగుతున్న విచారణ కమిషన్ ముందుకి తన వాంగ్మూలం ఇవ్వడానికి వస్తున్న సందర్భంలో దారుణంగా హత్యగా ఆవింపబడ్డాడు కదా. అంటే ఇవాళ పోలీసులే దోషులుగా, పోలీసులే కేసులు తప్పుదో పట్టించిన వాళ్ళుగా, పోలీసులే దొంగ సొమ్ముకి కక్కుర్తి పడ్డారు అని ఇవాళ విచారణలో నిర్ధారణ అవుతా ఉన్న నేపథ్యంలో ఈ రోజుకి కూడా వీళ్ళకి సహకరిస్తున్న పోలీస్ సిబ్బంది ఉండబట్టే అటువంటి పోలీస్ సిబ్బంది వీళ్ళని కొండ మీదకి సీసాలు తరలించుకోవడానికి సహకరించబట్టే అలిపిరి చెక్ పోస్ట్ దాటి సీసాల కొండ మీద దాకా రాగలిగినాయి.